నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. సినిమాల్లో హీరోలు లాస్ట్ సెకండ్లో వచ్చి విలన్ల నుంచో ప్రమాదాల నుంచో కాపాడటం మనం చూస్తుంటాం. కానీ విశాఖపట్నంలో అంతకంటే పెద్ద హై వోల్టేజ్ డ్రామా రియల్గా జరిగింది. చావుకు బతుకు మధ్య ఉన్న కొన్ని సెకండ్ల గ్యాప్లో రైల్వే పోలీసులు దేవుడిలా వచ్చి ఓ యువకుడి ప్రాణాన్ని నిలబెట్టారు. ప్రాణాలకు తెగించి ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే, మల్కాపురం ప్రాంతానికి చెందిన రాజేష్ అనే యువకుడు జీవితంలో ఎదురైన కొన్ని సమస్యల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బతకడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో కంగారు పడ్డ ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే సిటీ పోలీసులను ఆశ్రయించారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి వెంటనే రంగంలోకి దిగారు. రాజేష్ మొబైల్ లొకేషన్ను ట్రాక్ చేయగా అతను రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది. ఆలస్యం చేయకుండా రైల్వే క్రైమ్ వింగ్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ మీనా, ఏఎస్ఐ ఉమామహేశ్వరరావుల టీం వెంటనే స్పాట్కు చేరుకుని గాలింపులు మొదలుపెట్టింది. పోలీసులు రాజేష్ ఫోన్కు ట్రై చేయగా అతను ఒకసారి లిఫ్ట్ చేసి కట్ చేశాడు. కానీ ఆ ఒక్క సెకండ్లోనే బ్యాక్గ్రౌండ్లో రైలు ఇంజన్ శబ్దం గట్టిగా వినిపించింది. అతను ట్రాక్ పైనే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు వెతకడం స్పీడప్ చేశారు. అంతలోనే ఒక చోట రైలు వేగంగా వస్తుండడం, దానికి ఎదురుగా రాజేష్ పరిగెత్తడం కనిపించింది. టైం అస్సలు లేదు. ఏ మాత్రం ఆలస్యమైనా రాజేష్ ముక్కలైపోతాడు. ఆ ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు తన ప్రాణాలను పణంగా పెట్టారు. కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నా పట్టించుకోకుండా ట్రాక్ పక్కనే దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఉరుకులు పరుగులు పెట్టారు. రైలు రాజేష్కు కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఇంజన్ హారన్ మోగుతోంది. సరిగ్గా ఆ చివరి క్షణంలో ఉమామహేశ్వరరావు రాజేష్ను గట్టిగా పట్టుకొని ట్రాక్ పై నుంచి పక్కకు లాగేశారు. వారు పక్కకు పడ్డారో లేదో మరుసటి సెకండ్లోనే రైలు అంతే వేగంతో అక్కడి నుంచి దూసుకెళ్ళిపోయింది. కాస్త అటు ఇటైనా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు, రైల్వే పోలీస్ టీంపై ఇప్పుడు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన హీరోలు కాకి యూనిఫామ్లోనే ఉంటారని వీరు మరోసారి ప్రూవ్ చేశారు.